హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకు సంబంధించి మీరు జూనియర్ అసిస్టెంట్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, స్టెనో అయినా, టైపిస్ట్ అయినా, సబార్డినేట్ అయినా, డ్రైవర్ అయినా, ప్రాసెస్ సర్వర్ అయినా, ఏదైనా సరే మొత్తం 10 రకాల పోస్టులకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మరి వాటికి అన్నింటిలో కూడా కంపల్సరీగా ప్రతి ఒక్క పోస్టులో కూడా మనకు ఉన్నటువంటి ఏదంటే జీకే, జనరల్ నాలెడ్జ్ ఉంది. మరి దీనికి సంబంధించి ఈ రోజు నుంచి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీలో మరి ప్రతిరోజు కూడా మీకు సూపర్ డూపర్ కోడింగ్ క్లాసెస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతిరోజు కనీసం 1-2 వరకు కూడా ఈ యొక్క కోడింగ్ క్లాసెస్ మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈరోజే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఆన్లైన్ కోర్స్ పరంగా కావాల్సి అంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్స్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి. మరి చూస్తే ఇక్కడ ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా గురించి చూడబోతున్నాం. అది కూడా చాలా కోడింగ్ విధానంలో మర్చిపోలేని విధంగా మీ ముందుకు రావడం జరిగింది. మీరు గమనించండి. మరి మనకు జీకే పరంగా చూస్తే కోర్టులలో మనకు ఫస్ట్ టాపిక్కే ఇది ఉందన్నమాట. ఇండియన్ కల్చర్ హెరిటేజ్ గురించి మనకుంది. డెఫినెట్గా మనకు ఈ యొక్క టాపిక్ నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు చాలా సింపుల్గా నాట్ ఓన్లీ క్లాసికల్ డ్యాన్సెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ అయితేనేమి, క్లాసికల్ మ్యూజిక్ అయితేనేమి, పర్సనాలిటీస్ ఏమున్నారు, వాయిద్యాలు ఏమున్నాయి, ఏ పరికరాలు ఉపయోగిస్తారు, కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా మీకు నేర్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏం చేస్తామంటే క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా గురించి చూస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని తెలియక. మరి మీకు చాలా సింపుల్ స్టోరీ ఉపయోగించుకొని మీకు సూపర్ డూపర్ కోడింగ్లో మీకు చెప్తాను, రండి చూద్దాం. చూస్తే మరి మనకు ఇండియాలో మొత్తం 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. దేని ప్రకారం? అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ. సార్ మరి ఈ యొక్క సంగీత నాటక అకాడమీ ఎవరు అంటే ఇది మన భారతదేశంలో యొక్క మ్యూజిక్లు అయితేనేమి, డ్యాన్స్ అయితేనేమి, డ్రామాలు అయితేనేమి, ఇది ఒక మనకు అపెక్స్ బాడీ లాంటిది. ఏ విధంగా అయితే మనకు కోర్టులకు అపెక్స్ బాడీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉందో, బ్యాంకులకు అపెక్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, టెలికమ్యూనికేషన్స్కి అపెక్స్ బాడీ ట్రాయ్ TRAI టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో, ఆ విధంగా ఈ యొక్క మ్యూజిక్ అయితే, డ్యాన్స్ అయినా, డ్రామాకైనా మనకు అపెక్స్ బాడీ ఏదంటే సంగీత నాటక అకాడమీ. మరి సంగీత నాటక అకాడమీ ప్రకారము మనకు ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి? మరి అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఎన్ని ఉన్నాయి? మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ ఉంది? ఇవన్నీ కూడా చూస్తాం చాలా జాగ్రత్తగా. ఫస్ట్ నేను కోడ్ కాకుండా జనరల్ చెప్తాను, తర్వాత మీ కోడింగ్ చెప్తే అబ్బబ్బబ్బా అంటారు మీరే. సో ఫస్ట్ వన్ భరతనాట్యం. ఏమి చెప్పింది మనకు? క్లాసికల్ డ్యాన్సెస్ అన్నమాట. సాంప్రదాయ నృత్యాలు అంటాం తెలుగులో. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. కూచిపూడి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్. బాగా గమనించండి. కథక్కలి వచ్చేసి కేరళ. మోహినియట్టం వచ్చేసి కేరళ. కథక్ వచ్చేసి యూపీ. గమనించారా? కథక్. తర్వాత సట్రియా వచ్చేసి అస్సాము. మణిపూర్ వచ్చేసి మణిపూరి వచ్చేసి మణిపూర్. ఒడిస్సీ వచ్చేసి ఒడిశా. ఇవి ఎవరి ప్రకారం? ఇది అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ. మరి ఈ వీటికి 8కి ఇంకోటి కలిపింది అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ కల్చర్. మన యొక్క మినిస్టర్ ఆఫ్ కల్చర్ 8తో పాటుగా ఇంకోటి కలిపింది, దాని పేరే చౌ. ఓకే, ఈ యొక్క చౌ ఉంది. చౌ వచ్చేసి ఎక్కడుందంటే ఈస్టర్న్ ఇండియా, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క చౌ అనేది కూడా ఉంది డ్యాన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సార్ ఇన్ని బాగానే ఉన్నాయి, 9 బాగానే ఉన్నాయి, మరి నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వీటిని? ఏ రాష్ట్రం అంటే నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే చాలాసార్లు. మీరే కాదు, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను మొన్నటి వరకు. ఇప్పుడు నాకు కన్ఫ్యూజ్ అవసరం లేదు. నువ్వు ఏదైనా అడుగు చెప్తా. నిద్రలో అర్ధరాత్రి అడిగినా కూడా చెప్తా. మీరు కూడా అర్ధరాత్రి నిద్రలేపు కూడా చెప్పగలగాలంటే ఇప్పుడు నేను చెప్పే కోడింగ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మరి చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్పినాం? సంగీత నాటక అకాడమీ అనేది అపెక్స్ బాడీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఓకేనా?
దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1953 ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోవచ్చు సార్ ఇది కూడా ఎందుకు చెప్తున్నారు సార్ అనేసి. మనకు గతంలో మీరు పరిశీలించినట్లయితే హైకోర్టు ఎగ్జామినేషన్స్లో కానీ జిల్లా కోర్టులో అయితేనేమి, ఎస్ఎస్సీ అయితేనేమి, రైల్వే అయితేనేమి, ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఈ యొక్క సంగీత నాటక అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మన ఇండియాలో అడగడం జరిగింది 1953. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అంటే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇక సంగీత నాటక అకాడమీ అనేది మనకు అకాడమీ పురస్కార్ అవార్డు కూడా ఇస్తూ ఉంటుంది. అకాడమీ పురస్కార్, ఆల్సో నోన్ యాజ్ నాటక అకాడమీ. ఇదివరకు ఇస్తుంది టు ద పీపుల్కి ఇస్తుంది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఎవరైతే ఈ యొక్క ఆర్ట్స్లో, కళలలో మంచి ప్రావీణ్యం ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళకు ఈ యొక్క సంగీత నాటక అకాడమీ పురస్కార్ అవార్డ్స్ కూడా ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. మరి దీని యొక్క చైర్మన్ కూడా ఉంటారు. దీనికి సంగీత నాటక అకాడమీకి చైర్మన్ ఉంటారు. ఇక సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసారా, మరి అది ఆశామాషి సంస్థ కాదు కదా. మరి దీని యొక్క చైర్మన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నారంటే మనకు తెలిసిపోద్ది ఇది ఆశామాషి సంస్థ కాదు, అందుకే ఇది అపెక్స్ బాడీ. ఓకే, మరి దీని యొక్క చైర్మన్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఒక్కసారి దీంట్లో ఎన్నికైన తర్వాత ఆయన 5 సంవత్సరాల వరకు ఈ పదవిలో కొనసాగవచ్చు. ఇది దీని గురించి బ్రీఫ్గా. ఇప్పుడు చూస్తే భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, కథక్, మోహినియాట్టం, సట్రియా, మణిపూరి, ఒడిస్సీ మరియు ఛౌ. దీన్ని మనం 2గా భాగాలు డివైడ్ చేసుకోవాలి. ఒకటి సౌత్ ఇండియా, ఇంకోటి నార్త్ ఇండియా. మొత్తం 9 ఉన్నాయి కదా. ఈ 9లో సౌత్ ఇండియాలో ఏం డ్యాన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకో. నేను లాస్ట్లో మీకు కోడ్ ఇస్తాను, జాగ్రత్త గమనించండి. ఈ యొక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే అసలు మీకు ఏం గుర్తుపెట్టుకో, టక్క ఎప్పుడు అడిగినా ఏ టైంలో ఇప్పుడైనా చెప్తారు మీరు. సో ఫస్ట్ దానికి బ్రీఫ్ చూద్దాం కూడా. మరి మన సౌత్ ఇండియా మొత్తం 9 కదా. సౌత్ ఇండియా నుంచి చూస్తే ఒకసారి భరతనాట్యం తమిళనాడు సౌత్ ఇండియా, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్కలి కేరళ ఓకే సౌత్ ఇండియా, మోహినియాట్టం కేరళ సౌత్ ఇండియా, ఒడిస్సీ మన ఆంధ్రకి పైన ఉంటుంది అని గుర్తుపెట్టుకో. మొత్తం 4 ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 9 4 వచ్చేసి సౌత్ ఇండియాలో ఉన్నాయి, మిగతా 5 నార్త్ ఇండియాలో ఉన్నాయి. మరి దీన్ని మనం వేరు చేసుకుంటూ వేరు చూడు. ఆంధ్రప్రదేశ్లో ఉందా, తమిళనాడు ఉందా, కేరళ ఉందా, కర్ణాటక లేదు. కర్ణాటక బదులు ఆంధ్రప్రదేశ్ పైన ఏ రాష్ట్రం ఉంది, ఒడిశా ఉందా, ఒడిశా కూడా ఉంది. అందులో మనకు ఇక మణిపూరిని కానీ ఇక ఒడిస్సీని కానీ దీని కోడ్ ఏం అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే మణిపూరికి మణిపూరు, ఒడిస్సీకి ఒడిశా. సో ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మనకు 9లో 2 పోయినాయి, 7 సప్త 10 ఉన్నాయి. సప్తం చూస్తే ఇక భరతనాట్యం అంటే ప్రతి ఒక్కరు కూడా భరతనాట్యానికి పుట్టినిల్లే తమిళనాడు అయ్యా. సో దీన్ని చెప్పాల్సిన అవసరం ఎలా. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే భరతనాట్యం, కూచిపూడి. గుర్తుపెట్టుకో, మన ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పిల్లోళ్ళు కుచ్చు కుచ్చు హోతా హై అని పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కుచ్చు కుచ్చు హోతా హై అని పాట పాడేది ఎవరు, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు. కాబట్టి కూచిపూడి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. దీన్ని మన కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా తెలపడం జరిగింది. మన జిల్లాలో చేసే కదా మన సమాచారం. కూచిపూడి అనే గ్రామం మూవ మండలంలో కూచిపూడి పుట్టిందని చెప్పడం జరిగింది. మన వీడియోస్లలో జిల్లాల సమాచారంలో ముఖ్యంగా మన కృష్ణా జిల్లా గురించి చూసినప్పుడు దీన్ని డీప్గా చూసాం కూచిపూడిని. ఓకే, కాబట్టి కూచి హోతా అని పాట ఎవరు పాడతారో మన తెలుగు పిల్లలు వీధులు ఆట ఆడుకుంటారు. ఇంకా అయిపోయి క్లారిటీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యేది భరతనాట్యం అనేది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూచి హోతా అని పాటపడి తెలుగు వాళ్ళు కాబట్టి కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి, భరతనాట్యం అనేది తమిళనాడు అయిపోయింది ఆడికి. తర్వాత మనకు కర్ణాటక నుంచి ఏ క్లాసికల్ డ్యాన్స్ లేదు, సాంప్రదాయ నృత్యం ఏమీ లేదు. కేరళ నుంచి 2 ఉన్నాయి. ఓకే, ఒకటేమో కథక్కలి, ఇంకోటేమో మోహినియాట్టం. ఓకే, చూద్దాం. ఫస్ట్ కథక్కలి చూద్దాం ఒకసారి. ఓకే, కథక్కలి చూస్తే తమిళంలో తక్కాలి అంటే తెలుసా మిత్రమా. తక్కాలి అంటే టమోటా అని అర్థం. తమిళ్లో తక్కాలి అంటే టమోటా. సో మరి ఎక్కడుంది ఇది కేరళ, తమిళనాడు పక్కనే ఉంది కదా. సో ఏం చేశారంటే వీళ్ళు తక్కాలీలు అమ్ముకుంటారు. ఎవరు తక్కాలీలు అమ్ముతాండ్రు? ఎవరు? తమిళనాడులో వాళ్ళు కేరళకు పోయి తక్కాలి అమ్ముకుంటున్నారు.
కాబట్టి కథక్కాలి అంటే కేరళ, కథక్కాలి అంటే కేరళ. మరి ఎవరికి అమ్ముకుంటున్నారు? మనం చూసే ఉంటాం. కేరళ అంటేనే అబ్బా అందమైన అమ్మాయిలు రా, స్వర్గం రా, ఇక్కడ ఎంత మంచిగా ఉంటారు అమ్మాయిలు, ఎంత అందంగా ఉంటారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటారా అంటూ ఉంటాం, అవునా కదా? సో కేరళ కుట్టీలు అంటేనే మనకు అయిపోయి అబ్బా ఎంత బాగుంటారు అమ్మాయిలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే కేరళ అమ్మాయిలు మోహినీలాగా ఉంటారు. మోహినీలు వాళ్ళందరూ కూడా అందంగా మోహంగా ఉంటారు. అయిపోయి. సో మోహిని ఆటం, మోహినీలు ఎక్కడున్నారు? కేరళలో ఉన్నారు. కథక్కాలి, తక్కాలి తమిళనాడులో తక్కాలి అమ్ముకుంటారు అమ్మాయిలకు, అందమైన అమ్మాయిలకు, మోహినీలకు తక్కాలి అమ్ముకుంటారు. అయిపోయి. భరతనాట్యం వచ్చేసి ఎక్కడ? తమిళనాడు. మరి తెలుగు వాళ్ళు కూచి హోదా అని పాట పాడుకుంటారు. కూచిపూడి వచ్చేసి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. కథక్కాలి తక్కాలి అమ్ముకుంటారు ఎక్కడ? కేరళలో. ఎవరికి అమ్ముకుంటారు? మోహినీలకు, అందమైన అమ్మాయిలకు. ఇక్కడ మోహిని ఆటం వచ్చేసి కేరళ. ఎసారికి అయిపోయింది. ఇంకోటి ఉంది మనకు కథక్. ఇక్కడ ఏంది? కథక్కాలి, ఇది కథక్. సో కథక్ ఇంతవరకు ఒకటే, కథక్ ఓకే. ఇక్కడ నాకేముంది? కాలి, లీ ఉంది. సో కథక్కాలి అంటే చెప్పినాం. కథక్కాలి అంటే తక్కాలి అంటే టమోటా. తమిళనాడు, కేరళ పక్కన ఉంటాయి కాబట్టి అనుకోండి. మరి కథక్ అంటే కథక్ గుర్తుపెట్టి, కథలు ఎవరు చెప్తారంటే ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడే కథలు వస్తాయి. అంతే కదా? ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ కథలు వస్తూ ఉంటాయి. మరి మన భారతదేశంలో జనాభా పరంగా ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని గుర్తుపెట్టుకో. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, అవును కదా? కాబట్టి ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు బాగా కథలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి కథక్ అంటే ఉత్తరప్రదేశ్. అయిపోయిందా? గుర్తుపెట్టుకోవా? అయిపోయింది. నెక్స్ట్ సట్రియా ఎక్కడంటే అస్సాం అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంది? టీ బాగా తాగుతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ టీ బాగా పండుతుంది కాబట్టి. మరి టీ ఎక్కడ కాంచుకుంటా అంటారు వాళ్ళు? సట్టిలో కాంచుకుంటా అంటారు. సట్టిలో అంతే కదా? ఇప్పుడంటే స్టీల్ దాన్ని కాంచుకుంటున్నాం. మరి మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? సట్టిలో అంటే కుండలో కాంచుకుంటున్నారు. సో అస్సాంలో టీ బాగా పండుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా పొయ్యి పెట్టుకొని బయట సట్టిలో టీ కాంచుకుంటున్నారు. ఓకేనా? సో కాబట్టి సట్రియా అంటే సట్టిలో టీ కాంచుకుంటారు. టీ ఎక్కడ బాగా పండుతుంది అంటే అస్సాం. కాబట్టి సట్రియా అంటే అస్సాం. మర్చిపోయే ప్రసక్తే లేదు ఇంకా. ఓకే. నెక్స్ట్ మణిపూరు, ఒడిశా. కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ 6. భరతనాట్యము తమిళనాడు, కూచిపూడి హోదా అనేది తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్. మోహినీలు బాగా మంచి ఉన్న అమ్మాయిలు ఉండేది కేరళ. సో కథక్కాలి అమ్ముకునేది ఎవరికి? తమిళనాడు వాళ్ళు, కేరళ అమ్ముకుంటున్నారు. కాబట్టి కథక్కాలి, మోహిని రెండు కూడా కేరళనే. అడిగైపోయిందా? తర్వాత కథలు బాగా చెప్పేది ఎవరు? ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ కథలు బాగా చెప్తారు. ఎక్కువ జనాభా ఉండేది ఏది? ఉత్తరప్రదేశ్, అందరికీ తెలుసు అది. నెక్స్ట్ వచ్చేసి సట్రియా, అస్సాం. ఎందుకంటే అస్సాంలో టీ ఎక్కువ పండుతుంది కాబట్టి సట్రియా టీ కాంచుకుంటున్నారు. ఇంకా మణిపూరు, ఒడిశా. అది అయిపోయింది. నెక్స్ట్ అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఇంకొకటి పెట్టారు వాళ్ళు, పెట్టారు. చౌ అంటే చాయ్. ఎక్కడ చాయ్? సట్టిలో చాయ్ కాంచుకుంటున్నారు. చాయ్. మీరు బాగా చదువుకోలేదనుకోండి, మీ అమ్మ నాయన అంటారు, రే నువ్వు అమ్ముకుంటావరా అంటారు. అవునా కదా? మరి బాగా చదువుకోరా, లేకుంటే రైల్వే స్టేషన్లో చాయ్ నమ్ముకుంటావరా అంటారు మన వాళ్ళు. అవునా కదా? చాయ్ అంటే చౌ అంటే చాయ్. ఎప్పుడు అమ్ముకుంటావు? నువ్వు బాగా చదువుకోలేదు, నీకు జాబ్ రాలేదనుకో, అప్పుడు మన వాళ్ళందరూ చెప్తారు, మరి బాగా చదువుకోలేకుండా నీకు జాబ్ రాదురా, జాబ్ రాకుంటే నువ్వు రైల్వే స్టేషన్లో చాయ్ అనుకోవాలా అంటుంటావు. జాబ్ రాకపోతే, నీకు జాబ్ రాకపోతే ఏం చేస్తావు? చాయ్ అమ్ముకుంటావు. జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా, బి అంటే బెంగాల్. నీకు జాబ్ రాకపోతే చాయ్ అని, జాబ్ రాకుంటే చాయ్ అని రైల్వే స్టేషన్ పడి చాయ్ అమ్ముకుంటావు. నువ్వు మర్చిపోతావా? చౌ అంటే జాబ్ గుర్తుపెట్టుకో. చాయ్ ఎప్పుడు అమ్ముకుంటే జాబ్ రాకుంటే. జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ రాదు చెప్పు, టక్కర చెప్దాం. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, తర్వాత కథక్కాలి కేరళ, మోహినియాట్టం కేరళ, కథలు ఉత్తరప్రదేశ్, సట్టిలో టీ కాంచుకునేది ఎవరు? అస్సాం వాళ్ళు, మణిపూరు, ఒడిశాకు ఒడిస్సీ. అయిపోయింది.
మళ్ళీ ఛాయ్ అమ్ముకుంటే ఇప్పుడు జాబ్ లేకపోతే చౌ అనే డ్యాన్స్ ఎక్కడంటే 3 రాష్ట్రాల్లో, ముఖ్యంగా అది మనకి ఈస్ట్ ఇండియా, కొన్నిసార్లు మనకి ఈస్టర్న్ ఇండియా అంటారు, కొన్నిసార్లు పేరు కూడా ఇస్తారనమాట. అప్పుడు ఏం చెప్తాం మనం, జాబ్ అంటే జార్ఖండ్, ఒడిశా, బెంగాల్. ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఎందుకు మర్చిపోతుంది మిత్రమా, మర్చిపోయే ప్రసక్తే లేదు. ప్రతిరోజు కూడా ఈ విధంగా మీకు వీడియో కావాలనుకుంటే మీకు వీడియో ఇది చూడాలంటే కంపల్సరీగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మీ జిల్లాలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క వాట్సాప్ మీరు జాయిన్ అయిపోండి. మీకు ఇటువంటి పీడిఎఫ్లు మీకు అందిస్తూ ఉన్న కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి. మరి మీకు ఒకవేళ మన కోర్సు కావాలనుకుంటే, ఆన్లైన్ కోర్సు కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీకు ఒకవేళ ఆఫ్లైన్ కావాలనుకుంటే ఇంటికి చదువుకోలేకుండా ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటే కమ్ టు ఆఫ్లైన్ కోచింగ్, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకైనా డౌట్స్ని కాల్ చేయాలనుకుంటే 8688080802 కానీ 8333059876 కానీ మాకు కాల్ చేసి మీకు డౌట్స్ పరిష్కరించుకోండి. తర్వాత మీకు ఏపీ హైకోర్టు సంబంధించి మన దగ్గర మీకు ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఏపీ యొక్క ఆల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ మన కాడ ఉంది. వర్డ్ పవర్ ఎక్సలెంట్ బుక్, ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళకి అరటిపల్లి ఒలిచి చెప్పడం జరిగింది. వర్డ్ పవర్ 47 సెషన్స్ ఉన్నాయి అవి. తర్వాత ఇంగ్లీష్ యొక్క కంటెంట్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్, స్టూడెంట్స్ ప్రేజెస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సినానిమ్స్, ఆంటానిమ్స్ తెలుగులో మీకు చెప్పడం జరిగింది. మనకు దాంట్లో మీరు ఫుల్ కోర్స్ కొంటే ఇవన్నీ కూడా ఫ్రీ. సార్ నాకు వద్దు సార్ ఫుల్ కోర్స్ అనుకుంటే, కేవలం నాకు టెస్ట్ సిరీస్ కానుకుంటే ఇది కూడా కొనుక్కోవచ్చు, ఇది మన దగ్గర ఉంది. లేదు నాకు అది కూడా వద్దబ్బా అనుకుంటే ఓన్లీ ఏపీ ఆల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది కూడా నాకు వద్దు అనుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. ఓకేనా, ఇన్ని మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆఫ్లైన్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అంటే ఆన్లైన్ బ్యాచ్ మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్. ఓకేనా, మరి ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి మనకి బ్యాచ్ 10th of May 2025 మనకు బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని కడపకు రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మాయిలకు ఫుల్ సేఫ్టీ. ఇక్కడ మే ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటా. ఇక్కడ మీరు ఎంత దూరం ఉన్న ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా నుంచి మీరు వచ్చినా కూడా అమ్మాయిలకు ఫుల్ సేఫ్టీ, సెక్యూరిటీగా ఉంటుంది. భయపడిన అవసరమే లేదు, ధైర్యంగా పంపించండి ఇంట్లో వాళ్ళు. ఓకే, అబ్బాయిలు కూడా హాస్టల్ ఉంది. ఇక్కడ మీకు మన యొక్క టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో హైకోర్టు వాళ్ళకు TRF టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే కొత్త కాన్సెప్ట్తో మనం కొత్త డిజైన్ చేయడం జరిగింది. జాబే లక్ష్యంగా ఈ యొక్క TRF ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మీకు కంప్లీట్గా షెడ్యూల్, రివిజన్స్, ఎగ్జామ్స్ అన్నీ కూడా పెట్టుకొని మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇది కాల్ చేయండి. మరి మీరు ఇటువంటి మరిన్ని షార్ట్ కట్స్, సూపర్ డూపర్ కోడింగ్ క్లాస్ కావాలనుకుంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.